ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. వృద్ధులకి వితంతువులకి అందరికి పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేనుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని. 250 పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న 3000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పాడు ఇంటింటికి పోయి. అవునా కాదా? అబద్ధాలు కూడా చెప్పాడు. నేను ఇవ్వలేదంట 2000, ఈయన ఇచ్చాడంట. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు నిన్న చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని 5,000 తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాటే నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు, ఒక రాజకీయ పార్టీకి వంతన పాడకూడదు, దూరంగా ఉన్నామని చెప్పారు. తమ్ముళ్ళు అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి జగన్మోహన్ రెడ్డి. అంటే ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. పండు టాకు లాంటి ముసలి వాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, పెద్దవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 5 ఏళ్ళు 1000-2000 రూపాయలు పెంచినిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే పూటకు భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికైనా పింఛన్ వస్తే 2000, 450 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి 1550 రూపాయలు మిగిలిడిగా చేశాను. దాంతో గౌరవం పెరిగింది మా ముసలోళ్ళకందరికీ. అవునా కాదా? అది నేను చూపించిన చొరవ. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం కష్టపడ్డారు. చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుకుగా వాళ్ళని ఆదుకున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్న ఒకరు చూడండి, నేను చెప్పాను చాలా స్పష్టంగా. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన. వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకోటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము అతను అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే
మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది, ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది. తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లాభం లేదు. కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. అందుకే సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు, వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.